సార్ అంబటి రాంబాబు వ్యవహార శైలి ఇప్పుడు భాష అంతేకాకుండా మన యొక్క బిహేవియర్, భాష బాగుండదు, బిహేవియర్ బాగుండదు. నిన్న కోర్టులో చూసాం, బిహేవియర్ బాగాలేదు, అంతకుముందు భాష బాగాలేదు. చూస్తే మేమందరం తండ్రిలాగా భావించే ఒక వ్యక్తిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలందరూ తండ్రిలాగా భావిస్తాం. అటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా ఎకిలి వేషాలు, చేష్టలతో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చేద్దామని వాళ్ళు కుట్రలో పొన్నాగాలు పండుతున్నారు. మీరు ఒక అంబటి రాంబాబు అనే కాదు, చూస్తే ఇవాళ చాలామందితో కొత్త డ్రామా మొదలుపెట్టాడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటువంటి డ్రామా ప్రకారం రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ మేము పట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్లో ఇబ్బంది రాకూడదని చూస్తున్నారు. మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారు చాలా కలిచివేసినాయి. ఆయన ఒకటే సందేశం ఇచ్చారు, ఇటువంటి వల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది, వాళ్ళకి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి రావడానికి జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నన్ను తిట్టినా కూడా మీరెవరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి లోనవ్వద్దు, ఏదన్నా ఆందోళనలు శాంతియుతంగా చేయండే కానీ ఎటువంటి ఆవేశాలకి లోనవ్వద్దని మా కార్యకర్తలు కొంతమంది నిజంగా చూస్తే మరి ఆ బాధలు మాటలు విన్నాక మా కార్యకర్తలకు బాధ కాదు కదా, చాలా ఇబ్బంది కూడా అయింది. సరే, ఎక్కడో ఆవేశంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు ఏదో చిన్న ఇది చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకుని ఎంత అన్నా కూడా ప్రశాంతంగా చేద్దాం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్న యువతకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తీసుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాబట్టి ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎన్ని చేష్టలు చేసినా ఒక్కటి గుర్తుంచుకోవాలి. నిన్న కూడా చూసాం, 11 నిమిషాలు 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రజా సమస్యల పట్టవు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే నచ్చదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే నచ్చదు. కాబట్టి అందుకే వాళ్ళని సైకోలు అనేది. ఆ సైకో వాళ్ళు వచ్చి ఏదైతే మా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు హెచ్చరించారో, మేము కనుక నుంచుంటే ఈ 11 సీట్లు కనుక ఎలక్షన్ వస్తే ఆ 11 వాళ్ళు గెలవలేమనే భయంతో వాళ్ళు వచ్చి నిన్న అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇటువంటి వాటి గురించి మేము మాట్లాడటం కన్నా ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరికి పులివెందులకు కూడా జగన్ రెడ్డి ఇటువంటి వేషాలు ఇస్తే ఆఖరికి పులివెందులు కూడా గెలవు అని నేను హెచ్చరిస్తాను.